ముందు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నందుకు ముందు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు కూడా రాక్షస పాలన జరిగింది. దేనివల్ల అంటే ఇప్పుడు మొత్తం కూడా మన పాలన అంతా కూడా అధపాతాళానికి వెళ్ళిపోయింది. శాండ్ మొత్తం అంతా మైనింగ్ కానీ దోచుకోవటం కానీ, శాండ్ దోచుకోవటం కానీ, లిక్కర్ దోచుకోవటం కానీ, ఏదైనా సరే బాగా అభివృద్ధి అనేది జరగలేదు అసలు. లాస్ట్ టైం ఈ సంవత్సర కాలంలో కూడా మనకి 6 పథకాలు ఇస్తా అన్నారు బాబు గారు. లాస్ట్ ఇయర్ మహానాడులో చెప్పారు. 6 పథకాల్లో కూడా ఒకటి గ్యాస్ దీపం పథకం కింద 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అనేది అది స్టార్ట్ చేశారు. అది మొదలు పెట్టేశారు. అది ఆల్రెడీ ఒక బండి అయిపోయింది. 2వ బండ్లు కూడా ఇంచుమించుగా కొంతమందికి వెళ్ళింది. నెక్స్ట్ ఇంకోటి తల్లికి వందనం అనేది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తా అన్నారు. అట్లాగే అన్నమాట ప్రకారం 13,000 తల్లి ఖాతాలో పడుతున్నాయి. 2,000 ఏమో స్కూలు డెవలప్మెంట్ కోసం స్కూల్ ఖాతాలో పడుతున్నాయి. అది ఇంట్లో ఇప్పుడు మా పన్నమ్మాయి ఉంది. మా పన్నమ్మాయికి 2 అమ్మాయిలు. అమ్మాయికి 26,000 పడ్డాయి. మన అమ్మాయి చాలా సంతోషంగా చెప్తుంది. అమ్మ నాకు లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరం 13,000 పడ్డాయేమో, ఒక సంవత్సరం 7,000 పడ్డాయి, ఒక సంవత్సరం 10,000 పడ్డాయి. కానీ ఈసారి బాబు గారు అన్న ప్రకారం 2 పిల్లలకు కూడా ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది అని అమ్మాయి నాతో చెప్పడం కూడా జరిగింది. అట్లా ఎంతమంది అందరి నోట్లోంచి కూడా వింటున్నాము మా పిల్లలకి పడుతున్నాయి అని. ఇంచుమించు 67 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం కింద వేశారు బాబు గారు. కానీ అదే జగన్ లాస్ట్ టైము 40 లక్షల మందికి వేశాడు. కానీ ఇప్పుడు బాబు గారు 67 లక్షల మందికి వేశారు. అట్లాగే కొంతమందికి అసలు 5 పిల్లలు ఉంటే కూడా 5 పిల్లలకి పడిన సందర్భం ఉంది. అట్లాగే రేపు 20వ తారీఖు ఎల్లుండే ఇస్తున్నారు. రైతు భరోసా అని చెప్పేసి వ్యవసాయం చేసుకునే రైతులందరికీ ఇది కొంచెం అవి కొనుక్కుంటారు, అవన్నీ కొనుక్కుంటారు. అదే విత్తనాలు అవన్నీ కొనుగోలు కోసం అని చెప్పేసి 20,000 వేస్తున్నారు. ఏది PM కిసాన్తో కలిపి 20,000 వేస్తున్నారు. అది కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పటికీ 3 చేస్తూనే ఉన్నారు. 3 పథకాలు ప్రవేశపెట్టారు. ఇంకా నెక్స్ట్ రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సులు అన్నారు. అవి కూడా చేస్తున్నారు. రేపు నెక్స్ట్ మంత్ నుంచి 1,500 మహిళలకు 1,500 అన్నారు. అవి నెక్స్ట్ మంత్ నుంచి అప్లికేషన్స్ తీసుకొని అది కూడా త్వరలో రిలీజ్ చేస్తున్నారు. అట్లా అన్నమాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇవి చూసి జగన్ రెడ్డి ఓర్వలేక ఏదో ఒకటి సాకు చెప్తానే ఉన్నాడు. మొన్నేమో మహిళల్ని అమరావతి కృష్ణంరాజు అనే అతను సాక్షి మీడియాలో డిబేట్లో మహిళల్ని అమరావతి పరిసర ప్రాంతాలందరినీ కూడా వేశ్య రాజధాని అని సంబోధించడం జరిగింది. దానికి మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే ఆ మాట అది బాబు గారు దేవతల రాజధాని అమరావతి అన్నారు. అది ఎందుకు అన్నారు? అమరావతి ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పుడో వచ్చింది. ప్లస్ మళ్ళీ అమరావతి అన్న దేవతల రాజధాని అన్న దాంట్లో 100% నిజం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అమరావతి రైతులు 4.5 సంవత్సరాలుగా పోరాడి అమరావతిని సాధించుకున్నారు. ఆ అమరావతి మహిళల పోరాటం వల్ల అమరావతి ఇప్పుడు మనం ఎలక్షన్లో ఇంతగా గెలిచాము. దానివల్ల మనకి అమరావతి దేవతల రాజధాని అనడానికి 100% ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అందుకే బాబు గారు అమరావతిని దేవతల రాజధానిగా పోల్చారు. దాంట్లో ఎటువంటి ఇది లేదు. కానీ ఈ కృష్ణంరాజు అనే అతను కొమ్మినేని అనే అతను వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. దానికి వాళ్ళందరినీ కొంచెం లేడీస్ అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి అని మేము కోరుకుంటున్నాము. అదే భారతిరెడ్డి కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే భారతిరెడ్డి భారతిరెడ్డి స్థాపించిన సాక్షి మీడియాలోనే ఇవన్నీ జరిగినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిన్నగా మొన్న అక్కడ పొగాకు రైతులతో మాట్లాడుతూ ఒక టన్ను వచ్చి 3,600 చెప్పాల్సింది పోయి 3,60,00,000 చెప్పాడు. అంటే టన్ను పొగాకు 3,60,00,000 ఏ రైతులకు ఇచ్చారో జగన్ ప్రభుత్వంలో ఒకసారి చెప్పాల్సిందిగా మేము మీడియా ముఖంగా అడుగుతున్నాము. ఇంకా గన్నవరం అభివృద్ధి అంటారా? గన్నవరం అభివృద్ధి వచ్చి యార్లగడ్డ వెంకటరావు గారు గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన గెలిచిన దగ్గర నుంచి సంవత్సరం కాలం వరకు
చాలా అభివృద్ధి చేశారు. ఏంటంటే ప్రతి ఊర్లో కూడా సీసీ రోడ్లు పడ్డాయి. ప్లస్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎదురుకుండా కన్వెన్షన్ ఒకటి కడుతున్నారు, దానికి శంకుస్థాపన చేస్తున్నారు. అది కూడా నిన్నగా మొన్ననే పేపర్లో కూడా వచ్చింది, కన్వెన్షన్ సెంటర్ ప్రారంభిస్తారు అని. ఇప్పుడు మల్లవల్లి పరిశ్రమలు ఉన్నాయి. మల్లవల్లి పరిశ్రమలు ద్వారా చాలామంది ఉపాధి పొందుతున్నారు. మల్లవల్లి పరిశ్రమలో ఇంతకుముందు జగన్ ఉన్న టైంలో చూస్తే అక్కడ పరిశ్రమలు అన్నీ కూడా మూతపడిపోయినాయి. అశోక్ లేలాండ్ ఉంది, అశోక్ లేలాండ్ చూస్తే మూతపడిపోయింది. అప్పుడు మూతపడ్డప్పుడు మేము వెళ్ళి చూస్తే ఎంత ఉసురు అనిపించిందంటే మాకు, దాన్ని ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభించారు వెంకటరావు గారు. అట్లా ఇప్పుడు అక్కడ చాలా పరిశ్రమలు కొత్తగా వచ్చినాయి, ఉద్యోగాలు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి అక్కడ. ప్లస్ భూముల రేట్లు కూడా అక్కడ పెరుగుతున్నాయి. ఇప్పుడు శాండ్ దోచడం లేదు, వైన్ దోచడం లేదు, మైన్ దోచడం లేదు, ఏదీ లేదు. కానీ లాస్ట్ టైం వల్లభనేని వంశీ ఉన్నాడు, మొత్తం అసలు ఎక్కడ విద్యుత్ దీపాలు కూడా సరిగ్గా వెలిగేయవు. రోడ్లు కూడా సరిగ్గా ఎక్కడంటే అక్కడ గుంతలు పడి అసలు ఏ ఊరు వెళ్ళాలన్నా మాకు ముందు భయం వేసేది. మాకనే కదా, ఎవరికైనా ఏ ఊర్లో వెళ్ళాలన్నా ఎప్పుడు ఆటోలు పడిపోతాయా, ఎప్పుడు బండ్లు పడిపోతాయా, ఎప్పుడు కార్లు ఇదవుతాయా అని చెప్పేసి మాకు భయం వేసేది. కానీ ఇప్పుడు రోడ్లన్నీ కూడా మొత్తం మొన్న జనవరి కల్లా రోడ్లన్నీ కూడా బాబు గారు మొత్తం అన్నీ పునరుద్ధరించారు. మాకు ఇది సంవత్సరం కాలంలో మాకు బాబు గారు చూసుకుంటే రోడ్లన్నీ కూడా లాస్ట్ 5 years రోడ్లన్నీ గోతుమయం అయిపోయినాయి. ఆటోలన్నీ కూడా రిపేర్లకు వచ్చాయి బాగా. కానీ ఇప్పుడు రోడ్లన్నీ కూడా మన సంక్రాంతి జనవరికే రోడ్లన్నీ వేసేసారు, కంప్లీట్ చేశారు. మొత్తం రాష్ట్రంలో అన్నీ కూడా ఎక్కడ గుంతలు అనేది లేకుండా చేశారు. లాస్ట్ 5 years 2014 నుంచి చూస్తే 2014 నుంచి 2019 వరకు పరిపాలన బాగుంది. వల్లభనేని వంశీ, మాది గన్నవరం కాన్స్టిట్యూన్సీ, వల్లభనేని వంశీ కొంచెం చేయటం కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బాగానే చేశారు. కానీ 2019 నుంచి 2023 వరకు కూడా పరిపాలన ఎంత దారుణంగా ఉందంటే, రోడ్ల మీద ఎక్కడ కూడా ఒక చిన్న గుంతను కూడా పూడ్చిన పాపన పోలేదు. ఒక మహిళలకు వచ్చి రక్షణ అనేది లేకుండా పోయింది. ఎన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి వేధింపులు ఎక్కువైపోయి, ఆత్మహత్యలు ఎక్కువైపోయి, మహిళల మీద అబాండాలు ఎక్కువైపోయి, మహిళలకు అసలు రక్షణ లేకుండానే పోయింది. 2019 నుంచి కూడా భూ కబ్జాలు అంటే ఇప్పుడు గన్నవరమే చూసుకుంటే, ఎక్కడో ఒక రాష్ట్రం అంతా కూడా అక్కడ గన్నవరం చూసుకుంటే, గన్నవరంలో మాకు ఇక్కడ మొత్తం కొండపావులు దగ్గర నుంచి అన్ని మైన్స్ అన్నీ కూడా దోసేశారు. కొండలన్నీ కూడా చదును చేసేసారు. మొత్తం అంతా మట్టి అంతా అమ్మేసుకొని కొండల్ని చదును చేసేసారు. ఇసుక దోపిడీ జరిగింది. ఇసుక ఎవరికి ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక అందరూ ఆకాశానికి అంటే రేటు. కానీ ఇప్పుడు ఇసుక ఫ్రీ ఇసుక ఇచ్చారు బాబు గారు. ఇప్పుడు ఎవరైనా ఇసుక ఫ్రీగా తోలుకెళ్ళొచ్చు అన్న ఇది ఇచ్చారు. కానీ చాలా బాగుంది ఇప్పుడు ఇసుక దందా లేదు ఇప్పుడు. అప్పుడు ఇసుక దందా ఉండేది. అప్పుడు వైన్ మీద కూడా 25 సంవత్సరాల పాటు దాన్ని అమ్మేసుకున్నాడు. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు, మంచి నాణ్యమైన మందు దొరుకుతుంది. ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కష్టపడతారు, పనులకు వెళ్తారు. వాళ్ళందరూ పగలంతా పనులు చేసుకొని సాయంత్రం ఏదో కొంచెం క్వార్టర్ తాగేసి ఉందామన్న ఆలోచనలో ఉంటారు. కానీ ఆ క్వార్టర్ అనేది ఇప్పుడు నాణ్యమైన మందు అనేది వస్తుంది, వాళ్ళకైనా ఇప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. అదే 2019 నుంచి ఉన్న మందు నాణ్యత కోల్పోయింది. పిచ్చి బ్రాండ్లన్నీ పెట్టేసేసి మనుషుల లివర్లు పోయేలాగా ఆ మందు తయారు చేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎంతమంది ఆడవాళ్ళ పసుపు తాడు ఇదైంది. ఇవన్నీ కూడా మేము చూస్తూనే ఉన్నాం. కానీ వల్లభనేని వంశీకి తగిన శిక్ష పడింది అనుకుంటున్నాం. మన జైల్లో పెట్టడం, ఎందుకంటే మన జైల్లో పెట్టారు అంటే అది చేసిన ఆరోపణలు అన్నీ ఉన్నాయి కదా, దాని గురించి ఆయన జైల్లో పెట్టారు. అది కనపడుతూనే ఉంది, ఏది ఎంత దోపిడీ చేశాడు అనేది కనపడుతూనే ఉంది. భూ కబ్జాలు మా తెలిసిన వాళ్ళే కూడా భూమి కబ్జా చేసేసి ఇది చేశారు. ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్లో మాకు నర్సయ్య గారు అని ఉన్నారు, అన్నయ్య వాళ్ళ అన్నయ్య నర్సయ్య గారు ఆయన వల్లభనేని వంశీ ఏదో పని చేయమంటే అది ఆయనకి నచ్చక నేను చేయను అంటే ఆయన మీద కక్ష కట్టి రాత్రిపూట దుండగులను పంపించి కార్లు ధ్వంసం చేసేసి ఇది చేశారు. ఒకసారి ఫంక్షన్ దగ్గర నుంచి ఒక వస్తా అంటే ఆయన్ని చంపేయాలి అన్న ఇదితోటి ఆయన వెంబడిపడ్డారు. అట్లా చాలా దారుణాలు చేశారు. కానీ వల్లభనేని వంశీకి తగిన శిక్ష పడిందని మేము అనుకుంటున్నాము. అట్లా కొడాలి నానికి కూడా తగిన శిక్ష పడాలి.
మా కోరిక అది. అట్లాగే జగన్ కూడా మా కోరిక ఏంటంటే జగన్కి ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్నాడు. ఆ బెయిల్ని రద్దు చేయాలి అని మా ఆలోచన. రద్దు చేస్తే మా అందరికీ చాలా బాగుంటుంది. ముందు రాష్ట్రం అనేది బాగుపడుతుంది. అభివృద్ధి ఇప్పుడు బాబు గారు 2047 అన్నారు. ఇప్పుడు 2000లో 2020 అన్నారు. దానికి అందరూ ఎద్దేవా చేశారు. ఏంటి కంప్యూటర్ యుగం ఏంటి, కంప్యూటర్లు ఏంటి, అది ఇది అని. కానీ ఆ 2020 చేసి చూపించాక అందరూ ఒక సైబరాబాద్ని సృష్టించారు. అక్కడ ఒక మహానగరాన్ని సృష్టించారు. దాన్ని చూసి అందరూ కూడా ఫస్ట్లో ఎద్దేవా చేస్తున్నారు. అందరూ కూడా ఇప్పుడు అందరూ ఉద్యోగాలకి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ చేస్తున్నారు. ఒక హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర నుంచే కాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి హైదరాబాద్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, అట్లా ఎక్కడి నుంచైనా వచ్చి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అట్లాగే అదే పొజిషన్ సైబరాబాద్ని ఎట్లా సృష్టించారు, ఇప్పుడు అమరావతిని కూడా సృష్టిస్తారంటున్నారు. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. 2047కి బాబు గారు డెఫినెట్గా డెవలప్ చేస్తారు. అమరావతి ఎక్కడో ప్రపంచ పటంలో మొదటి స్థానంలో ఉంటుంది అని నేను పక్కాగా చెప్తున్నాను. వల్లభనేని వంశీ గారి గన్నవరం నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి చెందలేదండి. ఈ 1 ఇయర్లో యార్లగడ్డ వెంకట్రావు గారు జాబ్ మేళాలు నిర్వహించారు 2 సార్లు. మా ప్రసాదంపాడులో ఒకసారి, ఆల్రెడీ ఉంగుటూరు పాపులపాడు మండలంలో ఒకసారి నిర్వహించారు. చాలా వరకు ఆయన మేము ఎన్నుకున్నందుకు మాకు న్యాయం చేశారని మేము అనుకుంటున్నాం. చాలా అనుకుంటాం కూడా కాదు, చాలా బాగా న్యాయం చేశారు మాకు. ఈ గన్నవరం నియోజకవర్గం ఈ మాత్రంగా బాగుంది అంటే అది యార్లగడ్డ గారు చలవే. ఈ బాబు గారు వచ్చిన ఈ సంవత్సర కాలంలో అమరావతి ఒక మన రాష్ట్రం క్యాపిటల్ లేని రాష్ట్రంగా ఉంది అంటే అది జగన్మోహన్ గారి ప్రభుత్వం వల్ల జరిగింది. బాబు గారు వచ్చిన ఈ సంవత్సరంలో మనకంటూ క్యాపిటల్ నిర్మించడం స్టార్ట్ చేశారు కాబట్టి కంపెనీలు, ఐటీ కంపెనీలు అవి కూడా వస్తాయి. మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తాం. గతంలో వల్లభనేని వంశీ గారు కూడా 10 సంవత్సరాలు పరిపాలించారు కదా, అప్పుడు పరిపాలన విధానం మీద యార్లగడ్డ వెంకట్రావు గారి పరిపాలనకి ఎలా ఉందండి? అప్పుడు మన గన్నవరం నియోజకవర్గం రౌడీ హయాంలో ఉన్నట్టు అనిపించేదండి. మాకు బయటకు వెళ్ళాలన్నా చాలా బాధగా అనిపించేది. లేడీస్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణినే అంత ఇదిగా మాట్లాడినప్పుడు నార్మల్ లేడీస్ గురించి చాలా చులకనగా ఉండేది, భయంగా అనిపించేది మాకు బయటకు వెళ్ళాలన్నా. ఇప్పుడు మాకు ఆ భయం లేదు. అభివృద్ధి మన విజయవాడ చాలా అభివృద్ధి చెందిందండి ఈ 1 ఇయర్లో. ఆయన హయాంలో అసలు ఏమీ అభివృద్ధి చెందలేదు. ఇక్కడ రోడ్లన్నీ చండాలంగా ఉండేవి. మన ఎయిర్పోర్ట్ అసలు ఎంత ఇదైపోయిందండి. ఎయిర్పోర్ట్ ముందు కానీ ఇప్పుడు చూడండి, చక్కగా పువ్వులతో మొక్కలతో కళకళలాడితే ఎట్లా ఉంది. ఇంతకుముందు ఆ విధంగా లేదు. 5 ఏళ్ళు అంతకుముందు బాబు గారు ఫస్ట్ సారి మన రాష్ట్రం విడిపోయిన ఫస్ట్ సారి వచ్చిన మా ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంది, ఎయిర్పోర్ట్ ముందు కానీ రోడ్లు కానీ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, మాకు ఇది బాగా ఎఫెక్ట్ చూపించింది. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్న శుభ సందర్భం మాకు నిజంగా విజయవాడ ప్రజలకి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చాలా శుభతరుణం మొదలైంది. ఎందుకంటే ఇది ఎవరూ ప్రత్యేకించి చెప్పక్కర్లేదండి. ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు గుండెల మీద చేయి వేసుకుని నిబ్బరంగా ఉంటున్నారు. ఎందుకంటే అమ్మయ్య మేము ఇంకా హాయిగా బతుకుతాము అని అంటున్నారు. ఎందుకంటే ఏ ఒక్క రంగమైనా, వ్యాపార రంగమైనా, విద్యా రంగమైనా, ఏ రంగమైనా సరే వాళ్ళు చాలా హాయిగా ఉన్నారు. ఎందుకంటే అబ్బా మేము ఎందుకు ఇంతకుముందు ఈ పొరపాటు ఎందుకు చేసాము, మనం ఒక ప్రయోగం చేసి ఉన్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుని మన పాలనలో మనమే ఎన్నుకుని మనమే ఇబ్బందులు పడ్డాం, ఎందుకు ఆ ఇబ్బందులు ఎందుకు కొని తెచ్చుకున్నామని చాలామంది ఇదయ్యారండి, ఫీల్ అయ్యి ఇప్పుడు ఏంటంటే అమ్మ ఇన్ని రోజులకి మనం మళ్ళీ మంచి రోజులు చూస్తున్నాం. ఎందుకంటే మనకు ఒక రూపాయి కనిపిస్తున్నది, రూపాయి కనిపించిన ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక పెట్టుబడి పెట్టాలన్నా, ఒక రియల్ ఎస్టేట్ అయినా, ఒక విద్యారంగమైనా, ఏ రంగమైనా అండి హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే అమ్మయ్య చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇంకా మనకి ఏమీ ఢోకా లేదు, అలాగే మనకి ఎటువంటి ఇది లేదు, మనకు అన్నీ అభివృద్ధి చెందుతాయి. ఆ నమ్మకం అండి, ఆ నమ్మకం సాధించడం అంటే ఒక రోజులో అయ్యేది కాదండి, 5 ఏళ్లలో అయ్యేది కాదండి. ఆయన ఏళ్ళ తపన, ఆ తపన, ఆ నిస్వార్థమైన ఆయన పాలన వల్ల వచ్చిందండి. ఇది ఎవ్వరూ ఒకరు మనమేమీ చేయక్కర్లేదండి, జనానికి కనిపిస్తున్న సత్యం అండి.
నిజంగా ఏంటంటే విజయవాడ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ అండి. మేము అందులో ఈ నియోజకవర్గంలో ఉన్నాం, ప్రసాదం నియోజకవర్గం, గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు గారు కానీ ఏంటంటే చాలా హాయిగా ఉందండి. మాకు ఈ 1 year మేము ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఈ నివాసం ఉంటున్న వాళ్ళందరికీ కూడా అమ్మయ్య మంచి రోజులు వచ్చాయి, మనకు మంచి రేట్లు పెరుగుతాయి, మంచి అభివృద్ధి చెందుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, విద్యారంగమైనా వ్యాపార రంగమైనా ఏ రంగమైనా కానండి చాలా హ్యాపీగా అందరూ ఫీల్ అవుతున్నారండి. ఇందులో అసలు జగమెరిగిన సత్యం, ఇందులో ఇంకా చూసుకోవాల్సింది ఎటువంటిది లేదు. కంపారిజన్, పాలనలో కంపారిజన్ అంటే ప్రజల యొక్క మనస్తత్వాలు, ప్రజల్లో ఉన్న చిరునవ్వు చూసి చెప్పచ్చు, మనకి వేరే ఏం చెప్పక్కర్లేదండి. అంత తేడా ఉందండి. వ్యత్యాసం ఏంటంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అండి. ఏ వ్యాపారం అయినా ఏ ఇదైనా సరే పిల్లలు హ్యాపీ, చదువుకునే పిల్లలు హ్యాపీ. అబ్బా ఐటీ కంపెనీలు వస్తాయి, మనం విజయవాడలో నుండి ఉద్యోగం చేసుకోవచ్చు, అబ్బా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మనం చదువుకున్నప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు. చదువుకునే పిల్లలకు కానీ వ్యాపారం కానీ ఒక ఆడవాళ్ళకి కానీ ఇన్ని బెనిఫిట్స్, ప్రతి ఒక్క అభివృద్ధి, ప్రతి ఒక్క విషయంలోనే అభివృద్ధి జరుగుతుందండి. రోడ్లు ఏంటండి ఒక్కటి కాదండి, అసలు ఎక్కడ దేంట్లో తిరిగి చూసుకోక్కర్లేదండి. 1 yearలోనే మాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, చాలా అభివృద్ధి చూసామండి. ఇందులో ఎటువంటి సమస్య లేదండి, తిరిగి చూసుకోక్కర్లేదండి. అసలు ఆపాలనికి ఈపాలనికి కంపారిజన్ వద్దండి. అప్పుడు జనాలు భయంగా బతికారు. రూపాయి లేదు, ఏం బతుకుతాం, రేపు పొద్దున్న ఏంటి భవిష్యత్తు. ఒకటి కట్టడాలు అన్ని సగంలో ఆపేశారు. ఒక వ్యాపారం ముందుకు వెళ్ళట్లేదు, అమ్ముకునేవాడికి కొనేవాడికి ₹1 లావాదేవీలు జరగట్లేదు. ఏ విధంగా బతుకుతాం, ఏంటి మన ఫ్యూచర్ ఏంటి, ఎన్నో ఆత్మహత్యలు చేసుకుని చాలా ఇబ్బంది పడ్డారండి అందరు. అటువంటి ఇబ్బంది నుంచి విముక్తి కలిగించారు నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు గారు యొక్క చేస్తున్న అభివృద్ధి కానీ కృషి కానీ మామూలు కాదండి. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి తపన ఈరోజు కాదండి, ఆయన యొక్క విజన్ కూడా ఈరోజు కాదండి. ఎవ్వరికి రానంటి విజన్ అండి. డ్రోన్ ద్వారా పొట్లాలు వేయడం అన్న విజన్ అంటే ఎంత తెలివైన ఇదండి అది. ఆయన కేవలం ఇదేదో ఇలా చేసేస్తే చాలులే అలా కాదండి. ప్రజల గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి ఆయన ఈ వయసులో కూడా అంత విధంగా ఆలోచించి అంత తపన పడి కష్టపడి చేస్తున్నారంటే అది కేవలం ఆయన డెడికేషన్ అండి, ఆయన పాలన అండి. ఇందులో ఎటువంటి సందేహం లేదండి. మేమందరం చాలా హ్యాపీ అండి. మేము నారా చంద్రబాబు నాయుడు గారిని, యార్లగడ్డ వెంకట్రావు గారిని ఎన్నుకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మా పిల్లలేంటి, మేమేంటి, మా చుట్టుపక్కల ఏంటి అందరం గుండెల మీద చేయి వేసుకుని హ్యాపీగా బతకగలం అండి. ఎందుకంటే అన్నిట్లోనే అభివృద్ధి వస్తుంది అంతే, వస్తున్నది. ఇందులో ఎటువంటి డోకా అంటే గతంలో కూడా వైఎస్ జగన్ గారు చేశారు, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, బటన్ ప్రోగ్రామ్స్ చేశారు కదా, దానికి దీనికి వేరియేషన్ ఉందంటారు? చాలా ఉందండి. అది చేసామంటే కొంచెం మనసు పెట్టాలండి, డెడికేషన్ ఉండాలండి, నీతి నిజాయితీ ఉండాలండి. ఏ పనైనా అప్పుడే సక్సెస్ అవుతుంది. అది కాకుండా ఏదో చేసామని వెట్టికి అలా చేస్తే ఆ పని ఎంతకాలం ఆగదండి. ఇప్పుడు మనం చేసే పని నిజంగా నీతి నిజాయితీ మనస్ఫూర్తిగా చేసిన పని ఎల్లకాలం లాంగ్ రన్ ఉంటుందండి. ఏదో చేసామా, డబ్బులు ఇచ్చామా, ఇది చేసామా, అలాగా చేసింది ఎక్కువ కాలం నిలవదండి. అంటే మనం దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకూడదు. అంటే దాని వాల్యూ తెలిసిపోతుంది మనకి. ఇట్స్ లాంగ్ రన్నా, అది టెంపరీయా ఏంటన్నది తెలిసిపోతుందండి. మనం అలాంటి దీని గురించి మనం ఎక్కువ చేయకుండానే ఉండడమే మంచిదండి. ఎందుకంటే దాన్ని మళ్ళీ తలుచుకోవడానికి కూడా మాకు ఇష్టం లేదు, ఆ పాలన్ని తలుచుకోవడానికి కూడా మాకు ఇష్టం లేదు. ఇప్పుడు హాయిగా ఉన్నాము, మళ్ళీ ఆ గతాన్ని మేము తవ్వుకోవడానికి కూడా మాకు ఇష్టం లేదు. ఈ ప్రశాంతత ఎవరి ద్వారా వచ్చిందండి? కేవలం చంద్రబాబు నాయుడు గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, వీళ్ళ వల్ల వచ్చింది. నిజంగానండి చాలా సఫర్ అయ్యామండి, చాలా ఇబ్బంది పడ్డామండి. అద్దెలు, ఇల్లు ఖాళీగా ఉండి అద్దెలు రాక, అసలు పెట్టుబడులు లేక, రియల్ ఎస్టేట్ ఏంటి వ్యాపారం ఒకటి బిజినెస్ అభివృద్ధి సాగితేనే ఒకళ్ళ చేతి నుంచి డబ్బులు వెళ్ళి ఇంకోళ్ళకి వెళ్తేనే చాలా ఇబ్బంది అయిపోయిందండి. చాలామందికి జీవనోపాధి లేక ఎక్కడెక్కడ వాళ్ళ సొంత ఊర్లు వెళ్ళి వేరే వ్యాపారాలు లాస్ అయిపోయి సొంత ఊర్లు వెళ్ళి వాళ్ళు కూలీ పనులు చేసుకుని బతికి కొంతమంది ఆత్మహత్య చేసుకుని చాలా ఇబ్బంది అయిందండి. అసలు ఎందులోని మనం ఇంత తేడా గమనించలేదండి. ఎందుకోనండి ఎప్పుడూ లేదండి, చాలా తేడా వచ్చిందండి. మరి అది ఎలా వచ్చిందంటే ఒకటేనండి, నీతి నిజాయితీ డెడికేషన్ అండి. ఇవి ఉంటే ఏ పనైనా లాంగ్ రన్లో ఉంటుందండి. అవి ఉంటే ఆటోమేటిక్గా దాని యొక్క రిజల్ట్ ప్రజల మీద, స్టేట్ మీద, అన్నిటి మీద ఉంటుందండి. ఇందులో ఎటువంటి డోకా లేదండి. థ్యాంక్ యూ అండి. అవకాశం ఇచ్చినందుకు, మా మనసులో ఉన్న తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న ప్రేమని, అభిమానాన్ని ఈ విధంగా వ్యక్తం చేయించే అవకాశం మీరు మాకు తిరిగి ఎన్నికయ్యి చాలా
లోకి తీసుకొచ్చారు. ఆడబిడ్డ నిధి కూడా తొందరలోనే అమల్లోకి తీసుకురానున్నారు. ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకంతో మేము అందరం లబ్ధి పొందాము. మా పిల్లలకి తల్లికి వందనం వచ్చిందండి. అలాగే సూపర్ 6లో కూడా జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా అమల్లోకి తీసుకొస్తున్నారు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అహర్నిశలు శ్రమించి ముఖ్యమంత్రి గారితో ఈ నగరాన్ని కూడా ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి ముందుకు తీసుకొస్తున్నారు. ఇలా ఉద్యోగ అవకాశాలు కూడా ఎన్నో ముందుకు వస్తున్నాయండి. ఎంతోమంది కూడా దీనివల్ల లబ్ధి పొందుతున్నారు. మొన్న జరిగిన మహానాడు కడపలో జరిగిన మీటింగ్స్ వాటన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు మన అమరావతిని రైల్వే లైన్ ద్వారా వాటి ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఉమ్మడిగా కలిసి ఎలా ముందుకు కలిసి అనే విషయంలో చాలా కార్యక్రమాలని రూపొందిస్తున్నారండి. వీటన్నిటి వల్ల కూడా మేము చాలా సంతృప్తికరంగా ఉన్నామండి. ఇలాంటి సుపరిపాలనలో మన రాష్ట్రం కూడా ముందుకెళ్తుంది అని చెప్పి హైటెక్ సిటీ లాంటి పెద్ద పెద్ద మా కంపెనీలు అట్లాగే క్వాంటమ్ వ్యాలీ వీటన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి ఎలా అయితే కూడా ఆయన బాగుందండి పరిపాలన బాబు గారిది. రోడ్లు అయితే చాలా బాగున్నాయి. మేము ఎక్కువ ఇబ్బంది పడింది రోడ్లే. జగన్ ప్రభుత్వంలో రోడ్లు అయితే అసలు ప్రయాణం చేయలేకపోయేవాళ్ళం. నేను ఎక్కువ కార్లో బయటికి వెడుతూ ఉంటాను. చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. రోడ్లు చాలా బాగున్నాయి. బాగుంది. వంక పెట్టడానికి అయితే ఏమీ లేదు. ఇక్కడ యార్లగడ్డ గారి పనితీరు ఎలా ఉంది? బాగుందండి. చాలా బాగుంది. అన్ని శ్రద్ధగా చేస్తున్నారు. అన్నీ రోడ్లన్నీ బాగా చేస్తున్నారు. మా ఎదురుకుండా రోడ్డు అయితే అద్భుతంగా ఉంది. శక్తి కళ్యాణపురం రోడ్డు అండి చాలా బాగా చేస్తారు. ఎదురుకు ఆ రోడ్లో వెళ్ళలేకపోయేవాళ్ళం. అది చాలా బాగుంది. కళ వచ్చేసింది ఆ రోడ్డుకి. అసలు ఆయన పరిపాలన రోడ్లో కనిపిస్తుంది. గత ప్రభుత్వం కూడా వర్కులు చేశారు కదా, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంబంధం నక్కకి నాగలోకకి ఉన్న సంబంధం. చాలా బాగా చేస్తున్నారు. మీరు ఆయన ఇంకా ఏదైనా చేయాలంటే ఐటీ ఉద్యోగాలు రప్పించమని బాబు గారు. మా పిల్లలు మా ఊళ్ళల్లో ఉంటారు చక్కగా. బెంగళూరు హైదరాబాద్ వెళ్ళక్కర్లేకుండా మా ఊళ్ళల్లో ఉంటారు. మా దగ్గర ఉంటారు మా పిల్లలు. అది కూడా శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. వస్తున్నాయని చెప్పారు. వస్తాయి కూడా ఎదురు చూస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే పథకాలన్నీ అమలులో చేసుకొస్తున్నారు ఒకటోటిగా. మళ్ళీ రామరాజ్యంలో అడుగుపెట్టినట్టుగా ఉంది. ప్రజలకి చాలా సంతోషంగా ఉన్నాము. మహిళలకి ఇప్పుడు ఎస్పెషల్లీ ఏదైతే ఈ డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని పథకాలు ఇవ్వాలన్నారు. అది చెప్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ సాక్షి పేపర్లో ఈరోజు చూస్తే తల్లికి వందనము గురించి తల్లిని ఇబ్బంది పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఇబ్బంది తల్లిని చంద్రబాబు నాయుడు ఆడాలంటే ముందు వాళ్ళ అమ్మని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి ఈ విషయం. చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన ఏ ఒక్కరైనా పరిపాలన గురించి కానీ ఆయన దక్షత గురించి ఆడపిల్లల రాను అసలు ఆడవాళ్ళంటే ఆయన ఇచ్చే గౌరవం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నుంచి నేర్చుకొని వచ్చినటువంటి పాలన ఇది. కాబట్టి మేము ఇది రామరాజ్యంగానే అది ఎప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం ఎట్లానే కొనసాగాలి. ఇదే ప్రభుత్వం రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. రావాల్సిందే జగన్ కాదు, మళ్ళీ మళ్ళీ రావాలి. వీళ్ళు ఆరోగ్యాలు దేవుడు వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి ఆరోగ్యాలు ఇవ్వాలని కేంద్రంలో మన మోడీ గారికి కూడా ప్రధానమంత్రి గారికి కూడా వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని సార్ చెప్పండి. కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సరం కాలంలో పూర్తి చేసుకుంది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ఏంటి? మీ గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకటరావు గారి పనితీరుపై మీ అభిప్రాయం, గతంలో వలవనేని వంశీ చేసిన పరిపాలన తీరుపై మీ అభిప్రాయం చెప్పండి. ముందుగా కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం ముగించుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వానికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ తగ్గట్టుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే మా నియోజకవర్గం తరఫు నుంచి యార్లగడ్డ వెంకటరావు గారు గెలిచిన నాటి నుంచి ఈనాటి వరకు నిరంతరం కృషివలుడై ఆయన ప్రతిరోజు జనాల మధ్య ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే గన్నవరంలో సుందరీకరణగా మార్చడానికి పచ్చటి మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రోడ్లు ఎడల్పులు కానీ, డ్రైనేజీలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ చాలా విరివిగా ఆయన మాకు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అలాగే మల్లవెల్లి పారిశ్రామిక కారిడార్లో కానీ ఆయన తీసుకొచ్చిన అశోక్ లేలాండ్లో ఎంతోమందికి ఉద్యోగ కల్పన చేయడం మా యార్లగడ్డ వెంకటరావు గారు చాలా విజయం సాధించారని చెప్పవచ్చు. అలాగే వీరప్రగూడెంలో ఎంఎస్ఎంఈ పార్కు రీసెంట్గా కూడా ఆయన ఇనాగ్రేషన్ చేశారు. పారిశ్రామిక వాడంగా వీరప్రగూడెం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అసలు యార్లగడ్డ వెంకటరావు గారు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఎన్నో సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారం చేస్తూ చాలా అభివృద్ధి ప్రదాతగా విజన్ ఉన్న నాయకుడిలాగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక యార్లగడ్డ వెంకటరావు గారు మరొక విజన్ ఉన్న నాయకుడిలాగా ఈ సందర్భంగా నేను యార్లగడ్డ వెంకటరావు గారికి ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్ననే రీసెంట్గా తల్లికి వందనం పథకం ద్వారా ఎంతోమంది తల్లుల హృదయాలను గెలుచుకున్నారు. అలాగే రాబోయే 2-3 రోజుల్లో అన్నదాత సుఖీభవ పథకం కూడా రిలీజ్ చేయబోతున్నారు. దాని ద్వారా కూడా రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అమరావతి పునర్నిర్మాణం భాగంగా మన మోడీ గారిని తీసుకొచ్చి దాన్ని ఎంతో మళ్ళీ దిగ్విజయంగా పునర్నిర్మాణం ప్రారంభం చేపట్టారు. అంతే శరవేగంగా పనులు కూడా చేపట్టడం జరిగింది. ఇలానే ముందుకెళ్తుంటేనే మన కూటమి ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించుకుంటూ వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలని మన స్టేట్ గవర్నమెంట్ కూడా కొనసాగించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే పీఎం కిసాన్ నిధులు కానీ తర్వాత ఎన్డీఆర్ఎస్ నిధుల నుంచి ఒక రీసెంట్గా సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామంలోనూ పళ్ళ పండుగ కార్యక్రమం ద్వారా ఎన్నో రోడ్లు వేయడం జరిగింది. ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా గత ప్రభుత్వంలో కూడా మీరు గన్నవరంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారని చెప్పేసి అంటున్నారు కదా, వంశీ గారు ఉన్నప్పుడు కూడా. గత ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు అన్నట్టుగా ఉంది. నేను చూస్తూనే ఉన్నాము. వాళ్ళు ప్రభుత్వాలు ఆ గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్కి మారి జనాలని సందిగ్ధంలో పెట్టారు, కానీ ఏం ఉపయోగకరమైన కార్యక్రమాలు ఏమీ చేసినట్టయితే ఏం కనిపించలేదు. దాని ద్వారా తద్వారా అక్రమ మైనింగ్ ఎన్నో రకరకాల సమస్యలు సృష్టించారు. దాని ద్వారానే ఇలా జైలు పాలవడం కూడా జరిగింది. సరే, ఆయన గారు చేసిన దాని గురించి మనం వదిలిపెడితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా ఎమ్మెల్యే గారు చేస్తున్న దానికైతే మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇంకా ఇలానే ప్రజల్లో దూసుకుపోతూ మంచి పేరు తెచ్చుకుంటూ ఇంకా ఎన్నో విజయాలను ఆకాంక్షించాలని మా ఎమ్మెల్యే గారు కూడా ఆర్థికంగా శుభాకాంక్షలు పోలిస్తే ఇది నాయుడు గారి పరిపాలన మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడు తల్లికి వందనం అవి ఇస్తున్నారు కదా, అమ్మ ఒడి అవి, అలాగే తల్లికి వందనం కూడా ఇస్తున్నారు. అది పథకం చాలా బాగుంది, చాలా నచ్చింది. మా మనవరాళ్ళు లబ్ధి పొందారు, ఇద్దరు కూడా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఫ్రీ బస్సు కూడా ఇస్తామని అంటున్నారు, ఇస్తే మాత్రం బాగానే ఉంటుంది. ఈ పరిపాలన మాత్రం చాలా బాగుందండి. కానీ ఈ మీడియా తరఫున నేను చెప్పేది ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి కూడా కొంచెం ఆలోచిస్తే నాయుడు గారు బాగుంటుందని నా ఉద్దేశం. ఇంక్రిమెంట్ వాళ్ళకు కూడా, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఎంకరేజింగ్గా ఏదైనా ఒక ఇంక్రిమెంట్ ఇస్తే అది కూడా ఆలోచిస్తే బాగుంటుంది ఇంకా అని నా ఉద్దేశం. అంతే అండి. అందుకే చాలా బాగానే ఉందండి, అన్నీ బాగా చేస్తున్నారు, అన్నీ కూడా బాగున్నాయి. వెంకట్రావు గారి పాలన కూడా బాగుంది. అన్నీ మాకు కూడా అన్నీ సంతృప్తికరంగానే ఉంది. కాకపోతే కొద్దిగా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ గురించి కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంతా దోపిడి, మాఫియా దోపిడి, అరాచకం అంతా నా సర్వనాశనం. దెంబలింగ చెరువు అంటే, గట్లు అంటే, పోలవరం మట్టి అంటే అంతా మాఫియా చేసి మా జనాలు పెట్టే ఇది చేశాను అన్నారు కదా, అంతా డమ్మ పోసండి. ఏమీ లేదు, నాశనం అయిపోయింది. 5 సంవత్సరాలు కనీసం నేను వర్కర్ని, పెయింటింగ్ వర్కర్ని, పనులు లేక ఎంత ఇబ్బంది పడ్డాము. ₹1,00,000 అప్పు చేసి 5 సంవత్సరాలు పనులు లేక. నా పిల్లలకి, నాకు 2 పిల్లలు చదివించుకోవడానికి కూడా కనీసం దారి లేక పిల్లల్ని 2 ఇక్కడ కూర్చోబెట్టుకున్నాను 5 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చినాక చదువు విషయంలో సమస్య అంతా బాగుంది. తల్లి వందనం డబ్బులు అన్నీ ఎమ్మెల్యే గారు చక్రంగా సీసీ రోడ్లే కానీ, మళ్ళీ పట్టణాలు కానీ కానీ వాళ్ళ కార్యక్రమంలో బాగానే పాల్గొని చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. యార్లగడ్డ వెంకటరావు గారు పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి? గత 10 సంవత్సరాలు వల్లభనేని వంశీ గారు పరిపాలన తీరుపై మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయిన సందర్భంగా చాలా అద్భుతమైన పరిణామాలు ఈ గన్నవరం నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయి. అరాచకం నుంచి, ఒక అవినీతి నుంచి ఈ రోజున అభివృద్ధి వైపు నియోజకవర్గం పరుగులు పెడుతుండటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
యార్లగడ్డ వెంకట్రావు గారు ఈ సంవత్సర కాలంగా ఎక్కువ శాతం యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఆయన పరిశ్రమ స్థాపన కోసం, అలాగే విద్యా అవకాశాలు మెరుగుపరిచే విధానమైనటువంటి సంస్థల స్థాపన కోసం ఆయన ఎక్కువగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతాంగానికి తోడుగా మహిళలకు అండగా ఉంటూ నియోజకవర్గాన్ని ఒక శాంతివంతమైనటువంటి ఒక నిలయంగా ఆయన చేసిన తీరు అత్యద్భుతం అని చెప్పుకోవచ్చు. గతంలో ఏ ఒక్కరైనా కానీ ఆఖరికి ప్రతిపక్ష పార్టీలైనా ప్రజా సంఘాలైనా కనీసం నోరెత్తి చెప్పాలన్నా, కనీసం ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టుకోవాలన్న వ్యతిరేకత పైన ఆ రోజున సంశయించి భయభ్రాంతులకు గురైనటువంటి సందర్భం నుంచి ఈ రోజున స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో గన్నవరంలో నిజమైన శాంతి స్థాపన జరిగిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అదే మాదిరిగా అభివృద్ధి కార్యక్రమాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేయించడం, అలాగే తాగునీటి సౌకర్యాలు కల్పించడం, వ్యవసాయ రంగానికి అనువైనటువంటి తూములు ఏర్పరచడం కానీ, కలవాట్లు ఏర్పరచడం కానీ, అలాగే రిటైనింగ్ వాల్ కట్టడం కానీ, మన బుడమేరు వరద ముంపు సమయంలో దాదాపు 2.5 లక్షల మందికి ఆయన స్వయంగానే ఆయన అన్నపానీయాలు అందించి చాలా ఎక్కువ విశేషమైనటువంటి కృషి చేశారు యార్లగడ్డ వెంకట్రావు గారు. యార్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉండటం ఈ గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి ఒక చిహ్నంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు వ్యవసాయ ఉత్పత్తులకి అనువైన ప్రాంతంగా ఉన్నాడు ఈ గన్నవరం. యార్లగడ్డ వెంకట్రావు గారు రాకతో పారిశ్రామిక ఉత్పాదనకు కూడా కేంద్రంగా మారుతుందని చెప్పడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. అలాగే యువతకు కూడా అత్యధిక శాతంతో ఉపాధి అవకాశాలు మెండుగా దొరుకుతున్నాయని చెప్తాం. ఇప్పుడు మేడిపండు చూడ మేలిమై ఉన్న సామెత గత 5 సంవత్సరాల వైకాపా పాలనకి వల్లభనేని వంశీ గారు చేసినటువంటి తీరుకి మేము ఆపాదిస్తూ ఉన్నాం. ఎందుకనంటే కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నా అని చెప్పి ఆ రోజు ప్రగల్భాలు పలికినటువంటి మాజీ శాసనసభ్యులైన వల్లభనేని వంశీమోహన్ ఎక్కడ అభివృద్ధి చేశాడు గన్నవరంలో గత 5 సంవత్సరాలుగా? ఏ కంపెనీ అయినా తీసుకొచ్చారా? ఈ రోజున అశోక్ లేలాండ్ ఎవరు తీసుకొచ్చారు? యార్లగడ్డ వెంకట్రావు గారు తీసుకొచ్చారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాటని గుర్తించి అక్కడ డెవలప్మెంట్ చేసి 400 కంపెనీలు ఏర్పాటు కృషి చేస్తున్న వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు గారు. గతంలో ఇవన్నీ గాలికి వదిలేసి అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి NDRF లాంటి ఎన్నో సంస్థలను ఇక్కడ నెలకొల్పుతూ ఉన్నారు ఈ రోజున. కాబట్టి వంశీ గారి పాలనకి వెంకట్రావు గారి పాలనకి చాలా వ్యత్యాసం ఉంది. అభివృద్ధి రహితం, అవినీతిమయమైనటువంటి ఆయన పరిపాలన, అభివృద్ధి హితం, ప్రజాహితం, ప్రజా సంక్షేమం కోసం పడుతున్నటువంటి వ్యక్తి వెంకట్రావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఈ 1 yearలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. చంద్రబాబు నాయుడు టైంలో మామూలుగానో అభివృద్ధి పనులు వేగవంతంగానో సీసీ రోడ్లు వేశారు, తల్లికి వందనం ఇచ్చాడు, రైతు భరోసాగా వదులుతున్నాడు, ఎవరికి అన్యాయంగా చేయట్లేదు. అమరావతి కూడా విపరీతంగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పనులు వేగవంతంగా చేసి అభివృద్ధిలోకి వస్తుంది. గన్నవరం నియోజకవర్గంలో 30 సంవత్సరాల్లో 37,000 మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరు లేరు. మన యార్లగడ్డ వెంకట్రావు గారు 37 మెజార్టీతో గెలిచి ఇక్కడ నియోజకవర్గంలో ఎక్కువ అభివృద్ధి పనులు చేస్తున్నాడు. సీసీ రోడ్లు తెచ్చాడు, మల్లవల్లో లేలాండ్ కంపెనీలు ఉద్యోగాలు ఇప్పించాడు, ఉద్యోగాలు లేని వాళ్ళకి. వీరభద్రంగూడెంలో సీసీ రోడ్లు శంకుస్థాపన చేశాడు. 57 కంపెనీలు వీరభద్రంగూడానికి ఇండస్ట్రియల్ ఏరియా వీరభద్రంగూడానికి కంపెనీలు వచ్చినాయి. దాంట్లో 37 కంపెనీలు వేగవంతంగా పనులు చేస్తున్నారు. 20 కంపెనీలు ఉన్నాయి. అవి కూడా ఇంకెవరికొకరికి మనం సప్లై చేద్దామని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పాడు. ఇటువంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ పనులు వేగవంతంగా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా ఈ ఎమ్మెల్యే గారే మనకి ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వంశీ గారు రౌడీయిజం చేశాడు. ఆ రౌడీయిజం ఏంటి? ఎలక్షన్ అప్పుడు నిడమానూరులో రిగ్గింగ్ చేశాడు. మేము వీరభద్రంగూడ నుంచి ఆడుపల్లి సెంటర్కి వచ్చేటప్పటికి ఆ రిగ్గింగు అక్కడ ఆగింది. ఆ బందర్లో ఓట్లు లెక్కింపునాడు అయిపోయిన తర్వాత నేనే గెలిచానని చెప్పి రిగ్గింగ్ చేశా, రిగ్గింగ్ ఓట్లకి నేనే గెలిచానని చెప్పి మళ్ళీ మన వెంకటేశ్వరరావు గారు రీకౌంటింగ్ పెట్టమంటే వెంకటరావు గారు నేను పెట్టనని చెప్పి మీదకి వస్తే నేను వాళ్ళ తమ్ముడు ఇద్దరం కలిసి వెనక దోశాం. తర్వాత రీకౌంటింగ్ పెట్టి దొంగతనంగా గెలిచాడు. ఇలా అభివృద్ధి పనులు ఏమీ చేయలేదు. రౌడీయిజం ఫుల్గా చేసి ఆ వాళ్ళ గెలిచాడు.
ఆయన ఎందుకు పనికిరాడు, దేనికి పని చేస్తానికి కూడా ఇది లేదు. సీఎం మన చంద్రబాబు నాయుడు గారు భార్యను కూడా విపరీతంగా తిట్టాడు. దానివల్ల ఆ శిక్ష అనేది ఆ ఎమ్మెల్యే గారు అనుభవిస్తున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోయాడు? అభివృద్ధి పనులు చేశాను, నేను ఏదో నొక్కాను అంటాడు. అంతే నొక్కితే నీకు ఓట్లు ఎందుకు వేయరు జనమో? నువ్వు అయాలేమో తల్లినేమో గెలిపించావు, చెల్లినేమో నువ్వు అక్కడేమో పాదయాత్ర చేయించావు, చెల్లిని అన్యాయం చేసావు, తల్లిని అన్యాయం చేసావు, వాళ్ళిద్దరిని పంపించేసావు. ఇవాళ నీ పరిస్థితి ఏంటి? దేని పనికి రాకోకుండా ఉండవు. నేను ఎవరు లెక్క చేస్తున్నాడు, ఎవరో లెక్క చేయట్లేదు. ఇవాళ అసెంబ్లీలోకి రానియమంటే ఏముందో? నీకేమో 16 సీట్లు అసెంబ్లీలో ఉంటే 11 సీట్లు నీకు అసెంబ్లీలో ఎవరు రానిస్తారో? ఎవరు రానిరు కదా. ఎవరు రావాలని కోరుకుంటావు, నేను ఎవరు రానిరు. నువ్వు మళ్ళీ ప్రభుత్వం కాదు కదా, మళ్ళీ టీడీపీ ప్రభుత్వమే, మళ్ళీ వచ్చే జన్మలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉంటుంది. చెయ్యాలని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎలక్షన్లో గెలవాలని చెప్పి